ఆ చిన్న బిడ్డ ఎవరికి చెప్పుకోలేని స్థితిలో బిడ్డ ఉంటుండగా చాలా బాధపడుతూ ఇటు తల్లికి ఇటు తండ్రికి ఇదిగో చాలా వేదనకరమైన పరిస్థితుల్లో ఎన్నో వైద్యులను సంప్రదించింది, డాక్టర్ని సంప్రదించింది. ఎక్కడికి వెళ్ళినా ఎలాంటి స్థితిలో వెళ్ళినా ఆ బిడ్డకు స్వస్థత జరగలేదు. అప్పుడు ఈ మాటను చూడండి, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచని చెప్పండి. కుమారి నీ విశ్వాసము నిన్ను అంటే విశ్వాసం అనేది మనం ఉంచాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఈ యొక్క యవన బిడ్డ రక్తస్రావణతో బాధపడుతున్న బిడ్డ, ఆ బిడ్డకు ఒక విశ్వాసం ఉంది. నేను ఆయన దగ్గర వెళితే, ఆయన చెంగు అనగా వస్త్రము ముడితే నేను బాగుపడుతున్నాను అనుకొని ఒక తీర్మానం చేసుకొని ఆ యొక్క వస్త్రాన్ని ముట్టుకోవడానికి ఆమె వెళ్ళి వెనుక తన వస్త్రాన్ని, యేసుక్రీస్తు యొక్క వస్త్రాన్ని ముట్టుకుందన్నమాట. యేసయ్య వస్త్రములో స్వస్థత ఉంది, యేసయ్య మాటలో స్వస్థత ఉంది, యేసయ్య గొప్ప దేవుడు అని నమ్మింది. అందుకనే ఈ మార్కు సువార్తలో ఆయన 5వ అధ్యాయంలో 27వ వచనంలో ఒకసారి మనం చదివితే అక్కడ ఏమని వ్రాయబడ్డదో ఇక్కడ చూడండి. ఆమె యొక్క విశ్వాసము, ఆమె యొక్క ప్రయత్నములో మనం చూస్తే అక్కడ చూడండి 27వ వచనంలో ఆమె ఏమంటుందంటే చూడండి, ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రమే ముట్టినా బాగుపడదని అనుకొని, చూడండి ఎవరి గురించి విన్నదంట ఆమె? అమ్మ వినాలి, ఎవరి గురించి విన్నది? యేసయ్య బాగు చేస్తాడు, యేసయ్య స్వస్థపరుస్తాడు, అది ఎంత రోగమైనా బాగు చేస్తాడు, చనిపోయిన వారిని లేపుతాడు, ఎదిగో గుడ్డి వారిని బాగు చేస్తాడు, కుంటి వారిని లేవనెత్తుతాడు, ఎదిగో మరి ఆ నడువంగిపోయినటువంటి 35 సంవత్సరాలు బాధపడుతున్నటువంటి బిడ్డను బాగు చేసినాడు. చనిపోయి సమాధిలో పాతి పెట్టబడి 4 రోజులు మరి ఆ యొక్క సమాధిలో ఉన్నటువంటి లాజరుని ఎదిగో లేపిన దేవుడు నన్నెందుకో ముట్టడు అని యేసుని గురించి ఈ యొక్క స్త్రీ అట విందట. ఈ అమ్మాయి వీడేం చేసిందట చూడండి, ఏం చేసిందమ్మా? చూడండి ఏమన్నా, ఆమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రాలు మాత్రము ముట్టినా బాగుపడుతుంది అనుకొని ఏం చేసిందట? అమ్మా ఏం చేసిందట? చదవండి అన్నమాట. చూడండి దేవుని బిడ్డలారా, ఆయనతో ఎవరున్నారు? అమ్మ ఎవరున్నారు? జన సమూహం ఉంది. చాలా మంది ఆయనతో జనాలు కిక్కిరిసిపోయారు. ఆ మందిలో ఈమె ఏమనుకున్నదంటే, అంటే అందరూ చూడడానికి వెళితే స్వయంగా వెళ్ళి ముడితే బాగుంటుందని ఆమె అనుకోలేదు. వెంటనే ఆమె వెళ్ళి ఆ మందిలో యేసయ్య వస్త్రాలు ఇట్లా ముట్టుకుందట. దేవునికి స్తోత్రం. మనం గట్టిగా చెప్పాం హల్లెలూయా. ఏం చేసిందట? యేసయ్య వస్త్రాలు ముట్టింది. అయితే యేసయ్య ఎప్పుడైతే ఆ వస్త్రాలు తాకుతే నేను బాగుపడుతున్నానని అనుకున్నది, వెంటనే ఆమె బాగుపడ్డది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే ఆ బిడ్డ బాగుపడిన తర్వాత చూడండి అక్కడ ఇంకా కింది వచనంలో మనం చదివితే వెంటనే చూడండి, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక ఆ శరీరంలో ఉన్న 12 ఏళ్ళు
నిజంగా ఆ బిడ్డకున్నటువంటి వేదన, కష్టము, ఆ చిన్న బిడ్డలో ఆ బాధ నివారణ అయిపోయింది. బాధ మరి దేవుడు తీర్చినాడు. వెంటనే యేసయ్య ఎప్పుడైతే తీర్చినాడో ఆ బిడ్డ లోపల శరీరంలో ఎంత అలకగా అయిపోయింది. ఆ బిడ్డలో ఎంత అలకగా అయిపోయిందంటే, మొట్టమొదటి మాట ఏంటంటే ఆమె విశ్వాసం ఉంచింది. మొదటి విషయం మొదటి చెప్పండి, ఏం చేసిందట? విశ్వాసం ఉంచింది. ఎవరి మీద? యేసయ్య మీద. యేసును, ఆయన నన్ను బాగు చేస్తాడు, యేసయ్య నన్ను బాగు చేస్తాడు, ఎవరెవరిన కాదు అని యేసయ్య మీద విశ్వాసం ఉంచింది. బాగు చేస్తాడు దేవుడు. రెండవ మాట చూడండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయము 33వ వచనం చూడండి. మార్క్స్ వార్త 5:33వ వచనం చదవండి. ఎవరైనా? అప్పుడు ఆ స్త్రీ భయపడి చూడండి, దేవుని బిడ్డలుగా రెండవ మాట వినండి నాన్న. రెండవ మాట, ఆమె మొట్టమొదటిగా దేవుని మీద విశ్వాసం ఉంచింది. రెండవది ఏంటంటే మరి ముఖ్యంగా ఆమె బిడ్డకున్నటువంటి పరిస్థితి అంతా కూడా ఆమె దేవునికి ప్రార్థన చేస్తుంది. దేవునికి ఏం చేస్తుందట అమ్మ? ప్రార్థన. అందరూ చెప్పాలి, ఏం చేస్తుందట? రెండవది ప్రార్థన. ఆమె మరి రక్షణ పొందుకున్నది. అంటే నిజంగా ఆమె ఈ యొక్క మరి దినములో దేవుడు చేసినటువంటి ప్రతి మేలును బట్టి ఆమె ఏం చేసిందంటే, ఆమె మొట్టమొదటిగా ఆమె ప్రార్థన చేసినట్లుగా దేవుని పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తాం. తర్వాత మూడో విషయం ఏంటంటే ఆమె రక్షణ పొందుకుంది. రక్షణ పాపము నుండి, శాపము నుండి, నరకము నుండి, ఆ యమగుండము నుండి ఆమె రక్షింపబడ్డది. మొదటిగా విశ్వాసం వచ్చింది. రెండవది ఆమె ప్రార్థన చేసింది. తర్వాత ఆమె రక్షణ పొందుకుంది. రక్షణ పొందుకున్న ఆ బిడ్డ ఇప్పుడు ఏం చేసిందో 5:34 వచనం కూడా చదువుదండి. 5:34 వచనంలో, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలవాయి పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగుగా అని ఆమెతో చెప్పాను. ఇక్కడ నాలుగోది ఏంటంటే స్వస్థత ఆ బిడ్డ పొందుకుంది. హల్లెలూయా. సో గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. ఆ రక్తస్రావణ స్త్రీ ఆ 12 ఏళ్ళు ఆ బిడ్డ మరి ఎంతో వేదన పడుతున్న ఆ రక్తధార యేసు వస్త్రాలు ఎప్పుడైతే ముట్టిందో వెంటనే ఆమె బాగుపడ్డది. బాగుపడడానికి కారణం ఏంటి తెలుసా? విశ్వాసం. 100 మంది సమూహంగా ఉన్నారు, అందులో ప్రయత్నం చేసింది, నేను యేసయ్య వస్త్రం ముట్టుకుంటాను, కనీసానికి ఆయన వస్త్రం ముట్టుకుంటే నేను బాగుపడతాను. కానీ ఆయన ముట్టుకుంటే, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటేనే అంత బాగుపడ్డది. ఆయన శరీరాన్ని తాకగలము మనం. అందుకనే ఆమె చెబుతుంది, ఆ బిడ్డ స్వస్థత పొందుకుంది, ఆమె సమాధానం పడ్డది. అప్పటిదాకా ఆమె జీవితంలో సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. చాలా భయంకరమైనటువంటి వేదన పడుతున్న ఆమె ఎవరికి చెప్పుకోలేని స్థితిలో బిడ్డ ఉంటుండగా రక్తధార వెంటనే ఎదుగు కట్టింది. కారణం ఏంటంటే ఆయన మీద విశ్వాసం వచ్చింది, రక్షణ పొందుకుంది, ప్రార్థన చేసింది, ఆమె స్వస్థత పొందుకుంది. తర్వాత లూకాసు వార్త 8:47 వచనంలో అంటాడు. లూకాసు వార్త చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయం 47వ వచనం చదివితే,
ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థతపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పెను. చూడండి దేవుని బిడ్డలారా, ఆమె ఈ యొక్క స్త్రీ, రక్తస్రావణ స్త్రీ ఏం చేసిందనంటే, దేవుని బిడ్డలారా, ఆమె మొట్టమొదటిగా విశ్వాసం వచ్చింది దేవుని మీద. రెండోది ఆమె ప్రార్థన చేసింది. మూడోది రక్షణ పొందుకుంది. నాలుగవది స్వస్థత ఆ బిడ్డకు వచ్చింది. ఇప్పుడు స్వస్థత కలిగినటువంటి బిడ్డ ఇదిగో అనేకులకు సాక్ష్యం చెబుతుంది. నేను బాగుపడ్డాను, దేవుడు సజీవం కలిగిన దేవుడు నన్ను బాగు చేసిందని ఆ బిడ్డ సాక్ష్యం చెబుతూ దేవుని సన్నిధానంలో ఆమె దేవుని ఎదుట, ఇదిగో ప్రజలందరి ఎదుట సాక్ష్యం చెబుతుంది. నా దేవుడు గొప్పవాడు, సర్వశక్తిమంతుడు, ఇదిగో ఆయన లాంటి వాడిగా లేడు అని ఆమె సాక్ష్యం చెప్పింది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఆ సాక్ష్యం చెప్పినటువంటి బిడ్డ ఇప్పుడు 6వది చెప్తున్నాడు. చూడండి, లూకా సువార్త అదే 8:47 వచనంలో చూస్తే, అదే వచనాన్ని చూస్తే అక్కడ ఏమని రాయబడ్డదంటే, చూడండి, చదవండి మరొకసారి. చూచి చూడండి, ఆమె సాగిలపడి రావడానికి దేవుడు ఆ బిడ్డ ఆరాధన అనుభవంలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఆమె ఆరాధనలో అనుభవం కలిగినటువంటి బిడ్డగా ఉంది. ఆరాధించే బిడ్డగా అనుభవంతో చెప్తుంది అనమాట. ఇదిగో ప్రభువు నాకు గొప్ప కార్యం చేస్తున్నాడని అనుభవంతో చెప్తుంది, ఆరాధిస్తుంది. ప్రభువా, మీరు చేసిన మేలును బట్టి నీ కృతజ్ఞతలు, స్తోత్రాలని దేవుని అడుగుతూ దేవుని సన్నిధానంలో ఆమె ఆరాధన అనుభవంలోనికి వచ్చింది. ఆమె విశ్వాసం వచ్చింది. రెండోది, ఆమె ఏం చేసింది? ప్రార్థన చేసింది. మూడోది, రక్షణ పొందుకుంది. రక్షణ పొందుకున్న బిడ్డ స్వస్థత కలిగింది. స్వస్థత కలిగినటువంటి బిడ్డ సాక్ష్యం చెప్పింది ఇతరులకు. సాక్ష్యం చెప్పిన బిడ్డ ఆరాధన అనుభవంలోనికి బిడ్డ రావడం జరిగింది. ఆరాధిస్తుంది, దేవుని మహిమపరుస్తుంది, దేవుని స్తుతిస్తుంది. తండ్రి, ఈరోజు ఎవరు చేయలేని కార్యం మీరు చేసినందుకు దేవా నీకు స్తోత్రాలని దేవుని ఎదుట మోకరించి సాగిలపడి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. చూడండి, ఇక్కడ ఆ మాట మరొకసారి చదవండి మమ్మీ. చూసి చూడండి, దేవుని బిడ్డలారా, ఆమె వణుకుతూ దేవుని సన్నిధికి వచ్చిందట. ఎంతమంది ఇక్కడ దేవుని భయం కలిగి వణుకుతూ వచ్చింది? చేతులు ఎత్తుతారా? నేను ఈరోజు వెళ్ళాలి, దేవుని సన్నిధానంలో వాక్యం వినాలి, ఇదిగో నేను వెళ్ళాలి అని ఆరాధనకు ఇదిగో భయముతో వణుకుతో వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరండి కదా. కానీ అమ్మ ఏం చేసింది తెలుసా? అక్కడ చదవండి, ఆ మాట కొంచెం మైక్లో చదవండి జరా. లేదా? ఓకే అమ్మ, ఇగో రైట్. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి. అందరి వినాలి, ఎవరి ఎదుట సాగిలపడాలట? అర్థమవుతుందా సిస్టర్? అందరికి అర్థమవుతుంది కదా? ఆయన ఎదుట సాగిలపడు అంటే ఎట్లా? దేవుడు మనకి ఇచ్చిండు వచ్చుండడానికి అన్నట్టు. కానీ ఆమె వచ్చి సాగిల పట్టదంటే ఇట్లా బోర్ల మొక్కలు వండి సాగిల పడి ఏం చేస్తుందట? చదవండి అన్నమాట, ఇంకా చదవండి. తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో, ఆమెను ముట్టెనో వెంటనే తాను ఎలాగో స్వస్థత పడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పింది. చూడండి, ప్రజలందరి ఎదుట తెలియచేయబడ్డది. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, మనం జరిగింది మనం పక్వాన్ని కూడా తెలియలేము.
దేవుడు స్వస్థత కలిగించినప్పుడు నువ్వు దేవుని యొక్క సన్నిధానంలో ఎట్లా రావాలంటే ఆరాధనకు వణుకుతో భయముతో దేవుడి దగ్గర సాగిలపడడానికి రావాలి. ప్రభు నాకు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఈ కార్యాలు ఆరాధన అనుభవంలోనికి వచ్చిందట. ఆమె చూడండి ఎంత గొప్ప కార్యం చేస్తుంది. మొదటిగా ఆమె విశ్వాసం వచ్చింది, ప్రార్థన చేసింది. ఆమె ఎవరైనా రక్తస్రావం కలిగిన రక్తస్రావణ స్త్రీ. ఈ యొక్క అమ్మాయి ఏం చేసిందంట? విశ్వాసం ఉంచింది, ప్రార్థన చేసింది, రక్షణ పొందుకుంది, స్వస్థత పొందుకుంది, సాక్ష్యం చెప్పింది, అనేకులకు సాక్ష్యం చెప్పింది, సాగిలపడి ఆరాధనలు అనుభవంలోనికి వచ్చినటువంటి బిడ్డగా ఈ బిడ్డ ఉంది. ఇప్పుడు ఆరాధనలోనికి వచ్చినటువంటి బిడ్డ అనుభవంలోనికి వచ్చింది. అప్పుడు అదే లూకాసు సువార్త 8:48 వచనంలో మరొకసారి ఆ మాట చూస్తే దేవుడు ప్రశంసిస్తున్నాడు. యేసయ్య ప్రశంస పాత్ర ఇస్తున్నాడు. పత్రం ఏ పాత్రం చూడండి, మాట చదవండి ఒకసారి. కుమారి చూడండి, ఆమె మరి ప్రభువుని ప్రశస్త ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ప్రశస్త పత్రం ఇచ్చినాడు అనమాట. అంటే సంతోషంగా, అమ్మా ఇదిగో నువ్వు సమాధానం గలవై పొమ్మ, అమ్మ నువ్వు ఎంత వేదనతో వచ్చినావో, నువ్వు ఎంత బాధతో వచ్చినావో, నువ్వు ఎంత కఠినంగా వచ్చినావో ఇక్కడికి దేవుడు ఇప్పుడు నిన్ను స్వస్థపరిచి నేను ఏ స్థితిలోనికి నడిపించాలంటే సమాధానముతో దేవుడు తన ఇంటికి పంపించినాడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వచ్చేటప్పుడు ఏడుపుతో వచ్చినావు ఇక్కడికి. నువ్వు వచ్చేటప్పుడు చాలా వేదనతో వచ్చినావు. నువ్వు వచ్చేటప్పుడు చాలా కష్టమైన పరిస్థితులకు వచ్చినావు. కానీ ఆమెలాగానే ఇదిగో ఇక్కడి నుండి నీ కష్టము, నీ బాధ, నీ ఇబ్బంది, ఇరుకులన్నీ కూడా దేవుడు తొలగించి ఇదిగో బిడ్డ కుమారి సమాధానం గలదానివే వెళ్ళమ్మా అని ప్రశంస పాత్ర ఇచ్చి పంపినట్టుగా వాక్యంలో మనం చూడగలం. దేవుని బిడ్డ నీ జీవితంలో ఎంత వేదనతో ఇక్కడికి వచ్చినావో, ఎంత బాధతో ఇక్కడికి వచ్చినావో దేవుడు నీకు స్వస్థత ఇచ్చి దానితో పాటు నీకు సమాధానం ఇచ్చి ఆనందం ఇచ్చి ఆయన అమ్మా వెళ్ళోయ్య నువ్వు. ఇక్కడ చూడండి ఈ 20వ వచనంలో మరొకసారి చదవండి. అందుకు యేసయ్య చెబుతున్నాడు ఆమెతో, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానివై పొమ్మని ఆమెతో చెప్పాను. సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఎంతో దుఃఖముతో, వేదనతో, కన్నీటితో యేసయ్య దగ్గరికి వచ్చిన బిడ్డ ఎలా అవుతుందంటే సంతోషంగా వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం అందరం కూడా సంతోషంగా, సమాధానంగా ఆయన ఇచ్చే ప్రశంస పాత్రను తీసుకొని మనం సంతోషంగా వెళదామా? దేవుడు ఈరోజు నీకు నాకు మనందరికీ దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప స్థితిని ఈరోజు మార్చివేసి ఎదుగో గొప్ప సమాధానం ఇచ్చి ఆయన పంపించినాడు. ఎంత సంతోషం ఉంటుంది, ఎంత ఆనందం. ఆ ఆనందము చాలాసార్లు చెప్పుకుంటే ఒడవనిది. అలాంటి ఆనందంతో ఆ బిడ్డ ఇంటికి వెళ్ళింది. దేవుని బిడ్డ ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కష్టముతో, బాధతో నువ్వు యేసయ్య దగ్గరికి ఎప్పుడైతే వస్తావో ఆమె ఏమనుకున్నదట? యేసయ్య వస్త్రాలు ముడితే బాగుపడదని అనుకున్నదట మనసులో. లోపల మనసులో అన్నది ఎవరికి తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి. అమ్మ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. యేసయ్యకు తెలుసు కనుక యేసయ్య ఆ బిడ్డ యొక్క విశ్వాసము చూసి, కుమారి అమ్మ సమాధానంతో వెళ్ళమ్మా చెప్పని ఆనందం, సంతోషం ఆమె ఎంత గంతులు వేయాలి. ఈరోజు దేవుని బిడ్డ నీ కొరకు, నా కొరకు
దేవుడు నిర్ణయించినటువంటి వాక్య భాగంలో 7 అనుభవాలు ఆమె కలిగి ఉంది. మొదటిగా విశ్వాసం. అందరు చెప్పండి అమ్మా, ఏంటిది? విశ్వాసం. ఇక్కడ చెప్తలేదు, అక్కడ ఏంటిది? రెండోది ప్రార్థన. గట్టిగా చెప్పాలి పురుషులు కూడా. మూడోది రక్షణ. రక్షణ. నాలుగోది స్వస్థత. ఆ? స్వస్థత. స్వస్థత, బాగుపడడం. ఐదోది సాక్ష్యం. ఆమె సాక్ష్యం చెప్పింది ఇతరులకు. ఆ తర్వాత ఆరాధన అనుభవం. ఆరాధన అనుభవంలోనికి వచ్చింది. తర్వాత 7వది ప్రశంసా పత్రం అందుకుని. ప్రశస్త పత్రం అందుకొని ఎలా వెళ్ళింది? సమాధానం. వెళ్ళిందా? ఆమె ఎట్లా ఉండే? ఆమె వేదన, బాధ, దుఃఖముతో, వేదనతో, ఆ నివారణ కాకుండా ఆ సంవత్సరాలన్నీ బాధలతో, వేదనతో ఉంది. మనం కూడా అనేక వేదనలు పడుతున్నాం, అనేక సంవత్సరాలు తరబడి మనం పడుతున్నాం. దేవుడు వాక్యం చెప్తుంది, ఆ బిడ్డ జీవితంలో స్వస్థత పొందుకున్న తర్వాత ఊరుకుందా? బాగుపడిన తర్వాత ఊరుకుందా? అస్సలు ఊరుకోలేదు. దేవుని కొరకు ప్రయాసంతో అచ్చి మేలును పంచుకొని యేసయ్య దగ్గర నుండి సంతోషంగా ఉంటుంది. మనం కూడా కన్నీటితో వచ్చినటువంటి మనం, వేదనతో వచ్చినటువంటి మనం, కుటుంబ వేదనలు, ఆర్థికమైన సమస్యలతో ఎన్నో రకాల ఇక్కడికి వచ్చి మన సమస్యలతో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఈరోజు ఆ సమస్యలన్నీ కూడా సమస్యపై సమాధానం ఇచ్చి పంపినాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం కూడా ఆరాధన చేద్దామా? దయచేసి పరిశుద్ధ వాక్యం మన వినికిల్లో దేవునికరంగా, దేవునికి మహిమకరంగా ఉండనట్లుగా మనం అందరం తరలి వంచి దేవుని స్తుతిద్దాం. దేవుని ఆరాధనలోకి మనం వెళ్దాం. అందరూ కూడా దయచేసి ఆరాధించడానికి ప్రయత్నం చేయండి. ఆరాధించేవారు ఆత్మతో, సత్యముతో, యథార్థంగా ఆరాధన చేద్దాం. కాబట్టి దయచేసి మీకు చైర్స్ ఇవ్వబడ్డాయి కదా.